జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి దాన్ని ఏదైతే ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దంటూ నిరసన తెలిపినటువంటి రైతులపైన అయితే పోలీసులు చేసినటువంటి దాడి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనమే అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు విజయ్ కుమార్ అంటున్నారు. ఆయన తెలుసుకుందాం అసలు ఎందుకు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయాల్లో ఇలా తరచుగా అంటే జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో పోలీసులు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారన్న విషయాన్ని మనం ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఈ పోలీసులు రైతులపైన ఇట్లా దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనానికి నిదర్శనమంటారా, ఎట్లా చూస్తారు? జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్ ఇండస్ట్రీ వాళ్ళు ఏదైతే ఇథనాల్ పరిశ్రమని స్థాపించడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతుందో ఆ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో 2016-17 సంవత్సరంలో ఆ కంపెనీ వాళ్ళు ఏదో ఒక వ్యవసాయం చేసుకోవడం కోసమని భూములు కొన్నారు రైతుల దగ్గర. చాలా తక్కువ రేటుకి 2 లక్షలకు 3 లక్షలకి విలువైనటువంటి తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఆ విలువైనటువంటి భూములని వ్యవసాయాధారిత కోసం కొని ఇవాళ ఏదైతే ఇథనాల్ పరిశ్రమను తీసుకురావడం కోసం కుట్రపూరితంగా అక్కడ ఆ ప్రాంత రైతులను మోసం చేసి ఈ దొడ్డిదారిన ఈ యొక్క పరిశ్రమను పెడతా ఉన్నారో ఆ పరిశ్రమ వల్ల మా ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ కంటామినేట్ అవుతుంది, మా ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కలుషితం అవుతాయి. ఆ ప్రాంతంలో ఉన్న భూములు కలుషితం కావడం వల్ల మాకు వ్యవసాయ ఆధారితమైనటువంటి మా కుటుంబాలు మా బ్రతుకులు ఛిద్రం అవుతాయని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు 12 గ్రామాల రైతాంగం మొత్తం కూడా ఏకపక్షంగా రోజుకొక గ్రామం నుంచి తరలి వెళ్ళి వంతుల వారీగా విడతల వారీగా ఆ యొక్క పరిశ్రమ ప్రాంతంలో దాదాపుగా 6 మాసాల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో ఉద్యమాలు ఆ ప్రాంతంలో చేశారు. మేము కూడా ప్రత్యక్షంగా ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఆ రైతులకు సంఘీభావంగా దీక్ష కూడా మేము మద్దతు పలికినటువంటి పరిస్థితి ఉంది. మా ఎమ్మెల్యే గారు విజయుడు గారు, మా ఎమ్మెల్సీ గారు చల్లా వెంకటరామరెడ్డి గారు కూడా ఆ పరిశ్రమ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా ఎమ్మెల్సీ గారు చల్లా వెంకటరామరెడ్డి గారు శాసన మండలిలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. పరిశ్రమ స్థాపన ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆ ఇండస్ట్రీని ఆపండి అని చెప్పేసి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ పరిశ్రమ వాళ్ళు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై అధికార పార్టీ నాయకులకు అనధికారికంగా వాటాలను ఇస్తూ ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు వారు ఆ దీక్షని విరమింపజేయండి, ఎట్టి పరిస్థితుల్లో నేను పరిశ్రమని ముందుకు పోనీయనని చెప్పేసి ఆ దీక్షని విరమింపజేపించి వారి రైతులు అందరూ తీసుకెళ్ళి ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి వారితో కూడా హామీ ఇప్పించడం జరిగింది, అధికారులతో హామీ ఇప్పించడం జరిగింది, కలెక్టర్ గారితో హామీ ఇప్పించడం జరిగింది. ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వము ఆ ప్రాంతంలో పరిశ్రమను పెట్టడం లేదు అని చెప్పేసి విరమించుకుంటున్నామని చెప్పేసి నమ్మబలికి రైతాంగము ఆ ప్రాంత రైతులు చేసినటువంటి దీక్షని ఉద్యమాన్ని నీరుగార్చి ఆ ప్రాంత రైతాంగానికి ఈరోజు నష్టం చేర్చే విధంగా రాత్రికే ఏం కొంపలు అనిపోయండి, రాత్రికి దొంగల్లాగా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఆ ప్రాంత అధికార పార్టీ నాయకులు అడుగులతే ప్రయత్నం చేసి మీరు వాళ్ళ మన్ననల పొందడం కోసం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తే మాత్రం రైతులని విచక్షణారహితంగా రాత్రి 2 గంటల వరకు కూడా విచక్షణారహితంగా పోలీస్ స్టేషన్లు తిప్పి దాడి చేసి వారిని 3rd డిగ్రీ ప్రయోగం చేసి కొట్టినారని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం. వారిని తక్షణమే మీరు కేసులను రద్దు చేయాలి, రైతులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంత రైతులకు సంఘీభావంగా వారికి అండగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ యొక్క అధికార పార్టీ నాయకుల యొక్క మీ యొక్క లావాదేవీలని మీ జేబులు నింపుకోవడం కోసం మీరు చేసినటువంటి యొక్క కుట్రపూరితమైనటువంటి కుట్రలని మేము ఖచ్చితంగా భగ్నం చేస్తాం. ఆ ప్రాంత రైతులకు అండగా ఉంటాం, ఆ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం. వారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి వారిని తక్షణం విడుదల చేయకపోతే అవసరమైతే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ ప్రాంతంలో 2-3 రోజుల్లో ఒక ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మీ పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినారు, మీరు నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచర్లో రైతులని విచక్షణ రహితంగా దాడులు చేసి జైల్లోకి పంపిస్తారు. ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఆ ప్రాంతంలో రైతులను ఎట్లా నిన్న ఒక రైతుని ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు మెడలు పెట్టి నొక్కేటువంటి అంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షాన రైతులని అణిచివేసే ప్రభుత్వం ఇది, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది, రైతాంగానికి అన్యాయం చేసేటువంటి ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ రోజులు లెక్క పెట్టుకోండి. మీరు ఏదో పాలమూరు జిల్లా నుంచి మీరు సీఎం అయితే ఏదో పాలమూరు రైతాంగానికి ఏదో వరుగుతుంది అనుకున్నాం మేము. కానీ ఈరోజు పాలమూరు రైతాంగం పిట్లే మీరు గెలిపించిన దానికి ముఖ్యమంత్రి అయిన దానికి
కర్కశంగా వ్యవహరిస్తూ ఈరోజు రైతాంగం పట్ల మీరు చేస్తున్నటువంటి యొక్క ఏదైతే దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే రైతులను విడుదల చేయాలని, ఆ పరిశ్రమని అడ్డుకోవాలని, ఆ పరిశ్రమని రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా దీనికి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు నీళ్లు కలుషితమవుతాయని, భూమి చెడిపోతుందని, భూమికి కలుషితం అవుతుందని మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు అధికారులు సరైనటువంటి సమగ్రమైనటువంటి రిపోర్టులు లేకుండా తొందరపాటు జరిగి చేసిండు, దాన్ని హోల్డ్ చేసింది మా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ దాన్ని హోల్డ్ చేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉన్నారో కర్ణాటక రాష్ట్రం వాళ్ళ చిత్తూరు జిల్లా వాస్తవ్యులు చంద్రబాబు నాయుడు గారి అనుచరులు వారు. ఆ చంద్రబాబు నాయుడు గారి అనుచరులని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము అప్పుడు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వకపోగా పెండింగ్ హోల్డ్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఆ యొక్క క్లియరెన్స్లను పూర్తి చేసి పరిశ్రమకు అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వందే, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.